నా ప్రియమైన సహోదరులారా, దేవుని భయమున్న ఒక భక్తిపరుడు ఏమంటున్నాడంటే, నేనైతే నీ కృపను బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కారం చేస్తాను దేవా అని దేవుని దగ్గర ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇతను బుద్ధిమంతుడు. ఎన్ని చేస్తే ఏం లాభం? నాకు ఇచ్చిన ప్రాణం ఆయనే కదా, నాకు ఇచ్చిన జీవం ఆయనే కదా, నాకు ఇచ్చిన జీవం ఆయనదే, నా దీపాన్ని వెలిగించింది కూడా ఆయనే. ఇది సురక్షితంగా ఉండాలంటే ఎన్ని చదువులైనా, ఎన్ని ఆస్తులైనా, ఎన్ని వ్యాపారాలైనా నా ప్రాణం నాలో లేనప్పుడు అవన్నీ వ్యర్థమే కదా. దేవుణ్ణి నేను మహిమపరచాలి. నేనైతే ఆయన మందిరంకి వెళ్ళిపోతాను. ఆయన అక్కడ ఉన్నాడు అనగా దేవుని మందిరంలో ఉన్నాడు ఆయన? లేదు. సొలొమోను అనబడిన రాజు ఒక మంచి సుందరమైన మందిరాన్ని కట్టాడు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు మందిరం కడటానికి వస్తు సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నమాట, దావీదు, నువ్వు ఏదో మందిరం కడుతున్నావు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు కట్టే మందిరములో నేను ఉండగలుగుతానా? హస్తకృత్యాల్లో నేను ఉండలేను అని అన్నప్పుడు, అయ్యా మీరు ఉండకపోయినా మీ కనుదృష్టి నేను కడుతున్న మందిరం మీద ఉంటే చాలు అయ్యా అని అంటే, సరే నువ్వు మందిరం కట్టాలనుకున్నావు కానీ యుద్ధాలు చేసి రాజ్యాలను జయించి రక్తపాతంతో నీ యొక్క చేతులు నిండిపోయాయి, నీతో నేను మందిరం కట్టించుకోలేను. నీ కుమారుడైన సొలొమోనుతో మందిరం కట్టిస్తాను, వానికి జ్ఞానం ఇస్తాను, మంచి ప్రజ్ఞ కలిగి నా యొక్క మందిరం కడతాడు అని చెప్పితే, సరే నాయన అని చెప్పి ఆయన ఊరుకున్నాడు. తర్వాత కొడుకు ఆ పని ప్రారంభించాడు, దేవుని మందిరం కట్టడం ప్రారంభించాడు. కట్టి పూర్తి చేసి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు, నాయన ఈ హస్తకృత్యమైన ఈ మందిరంలో మీరు ఉండరు, ఆకాశం మీ సింహాసనం, అయితే మీ కనుదృష్టి అక్కడి నుంచి ఈ మందిరం మీద ఉంచండి. ప్రజలు చాలా మంది ఈ మందిరానికి వచ్చి వారికున్న పాపాలు ఒప్పుకుంటారు, వారికున్న రోగాల్ని బాగు చేయమని, కుదిలించమని ప్రార్థన చేస్తారు. రకరకాలైన బాధల చేత ప్రజలు ఈ మందిరానికి వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు మీరు వారి ప్రార్థన ఆలకించాలి. ఈ మందిరం మీద మీకు కనుదృష్టి ఉంచి ప్రజలకు మీరు సహాయం చేయాలయ్యా, నా ప్రార్థన ఆలకించి మీ కనుదృష్టి మందిరం మీద ఉంచండి అని సొలొమోను ప్రార్థన చేస్తే, దేవుడు అతని ప్రార్థన ఆలకించి, ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం నేను ఇస్తున్నాను, నా కొరకు నువ్వు కట్టిన మందిరం, ఆ మందిరానికి ప్రజలు వచ్చి వారి అవసరాలన్నీ అడిగినప్పుడు వారు పొరపాటునైనా మరి ఏ విధంగానైనా తప్పులు చేసి వారి తప్పులు, వారి పాపాలు నా మందిరం దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రార్థనలు చేస్తే తప్పకుండా వారిని క్షమిస్తాను, వారి అవసరాలు తీరుస్తాను, రోగులుగా వచ్చినప్పుడు ఆ రోగాలని స్వస్థపరుస్తాను అని చెప్పాడు దేవుడే. నా ప్రియమైన సహోదరులారా, బుద్ధి కలిగినోడు కనుక తండ్రి ఒక మంచి మార్గంలో వెళ్ళాడు, కుమారుని కూడా మంచి మార్గమైన దేవుని మార్గంలో నడిపించాడు. ఆ మార్గంలో చీకటి లేదు, ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది. చాలా మంది మార్గాలు ఎంచుకొని వెళ్తున్నారు, అవి విశాలమైన మార్గాలు, విచ్చలవిడిగా తిరగచ్చు. చివరికి దాని అంతం ఏంటంటే నరకం. కానీ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంచుకున్న మార్గం ఇరుకైన మార్గం, అది సత్య మార్గం, అది ఇరుగ్గా ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తుదకు అది
ఎక్కడికి దారి తీస్తుంది అంటే స్వర్గానికి వెళ్ళిపోతారు. అయితే తెలివితేటలు ఎక్కువైపోయినాయి కొడుక్కి. తండ్రికి తెలివి మామూలుగా ఉంది. తండ్రి మాత్రం ఇరుకైన మార్గంలో పూర్తిగా వెళ్ళిపోయాడు. కొడుకు ప్రారంభంలో ఇరుకులో వెళ్ళాడు, ఇరుకు మార్గంలో. తెలివి ఎక్కువైంది కనుక సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు, బయటకు వచ్చి విశాల మార్గంలో ప్రవేశించాడు. ఇక విచ్చలవిడిగా జీవించాడు. అందువల్ల అతనికి స్వర్గం లేకుండా పోయింది. ఇంత జ్ఞానం పొంది ఇంత బతికి కుక్క సాగు దర్శినట్టుగా పరలోకం లేకుండా నరకానికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన వినవలసింది దేవుని మాటలు. చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొని వారి మాటలు విని తన బుద్ధిని చెరుపుకున్నాడు. చేయకూడని పనులన్నీ చేసేసాడు. అప్పటికి దేవుడు చెప్తానే ఉన్నాడు, తప్పుదారులు వెళ్తున్నావు, జాగ్రత్త అంటానే ఉన్నాడు. దేవుని మాట ఏమాత్రం వినకుండా పెడసోలో పెట్టేశాడు. వ్యర్థమైనవన్నీ చేసి వ్యర్థుడైపోయాడు. అందుకనే ఇలాంటి జ్ఞానం అని చెప్పి జ్ఞానవంతులైన వారందరితో దేవుడు మాట్లాడే మాట అయినా, దేవుడు వారిని చూసైనా ఏం చేస్తున్నాడంటే అపహాసం చేస్తా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు. ఎంతో జ్ఞానం నాకుందని చెప్పి తన ఇల్లును తను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ పరిశుద్ధ లేఖనములో ఉండే ఈ నా మాటలు చదివి బోధిస్తున్నప్పుడు వాటిని విని వాటి ప్రకారం గైకొంటే గనక వాడు తన ఇల్లును బండ మీద కట్టుకుంటాడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఆ ఇల్లు కూలదు, స్థిరంగా ఉంటుంది. బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు ఈ నా మాటలు చదువుతాడు, బోధిస్తున్నప్పుడు వింటాడు, వాటిని గైకొనుడు. అటువంటి మనుష్యుడు బుద్ధిహీనుడు గనక తన ఇల్లు ఇసుక మీద కట్టుకుంటాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చేసాయి, ఇసుక మీద ఉన్న ఇల్లు కూలిపోయింది. అలాగే దేవుని చిత్తాన్ని కనుగొనకుండా, దేవుని మాటల్ని తెలుసుకోకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా తన చిత్తానుసారంగా జీవించే మనుషుల బ్రతుకులు, వారి కుటుంబాలు కూలిపోతాయి. ఎందా కడతావు? కోట్లు పెట్టి ఇల్లు నువ్వు ఉంటేగా దాంట్లో